దేశవ్యాప్తంగా కూడా టెర్రరిస్టుల యొక్క దుశ్చర్యని ఖండిస్తూ ఉన్నాయి. అందున ప్రజలంటే ఎంతో బాధ్యతగా ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం, ప్రజల కోసమే పనిచేస్తున్నటువంటి కూటమి ప్రభుత్వం ప్రజా సమస్యలపై మరీ ఎక్కువగా పనిచేస్తున్నటువంటి మా జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఈ యొక్క దుశ్చర్య వల్ల కలత చెంది ఉన్నారు. అందుకనే వారికి సంతాపం ప్రకటిస్తూ వారి కుటుంబానికి మేమేం చేయలేకపోయినా కూడా సంతాపం ప్రకటిస్తూ 3 రోజుల పాటు జనసేన పార్టీ తరఫున నిరసన కార్యక్రమాలు తెలియజేస్తూ ఉన్నాం. ఎవరైతే ఈ దుశ్చర్యకు పాల్పడ్డారో వారిని కఠినంగా శిక్షించాలని, మరలా కూడా ఇటువంటి పని చేయాలంటే టెర్రరిస్టులు కూడా భయపడే విధంగా కూడా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకోబోతూ ఉంది. మేము వారికి కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మనుషుల ప్రాణాలు తీయటం అనేది మీకు అంత సులువైన పని అయితే మనుషుల ప్రాణాలు నిలబెట్టడం అనేది ఎంత కష్టమో మీరు ఒకసారి ఆలోచించాలి. మీరే మనిషిగా మనం పుట్టడమే ఒక అదృష్టం అయితే ఆ అదృష్టాన్ని కాలరాసేటువంటి నిర్ణయాన్ని మీరు తీసుకోవడం చాలా దురదృష్టకరం. ఆ భగవంతుడు మిమ్మల్ని చూస్తూ ఉన్నాడు. మీకు కుటుంబాలు ఉన్నాయి. కుటుంబం పడే వేదనని మీరు అర్థం చేసుకోవాలి. అందుకనే టెర్రరిస్ట్గా ఉన్నటువంటి ప్రతి ఒక్కరిపై కూడా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకోబోతూ ఉంది. దీని వెనక ఎంత పెద్ద దేశం ఉన్నా కూడా వారిని కూడా వదిలిపెట్టబోమని చెప్పి కూడా ఈ ప్రభుత్వ అధినేతలు చెప్తా ఉన్నారు. మేమందరం కూడా వారి కుటుంబాలు ఎవరైతే ఈ దుశ్చర్యలో చనిపోయారో వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియపరుస్తూ 3 రోజుల పాటు జనసేన పార్టీ తరఫున పవన్ కళ్యాణ్ గారి యొక్క సూచనల మేరకు మేము సంతాప దినాలు ప్రకటిస్తూ వారి కుటుంబాలకి మరొకసారి మేము వారికి ఈ యొక్క సానుభూతిని జనసేన పార్టీ తరఫున పవన్ కళ్యాణ్ గారి తరఫున గుంటూరు జిల్లా జనసేన పార్టీ తరఫున తెలియజేస్తాం.